అమ్మా చంద్రమతి, అయ్యా ఇంక నువ్వు రాలేదమ్మా నీ పతి? నాయనా బయలుదేరిన ఎడమేది నాయనా. లేదమ్మా, నీ పతి బయలుదేరిన ఎడము లేదు, నేను చావడానికి కూడా ఎడము లేదు తల్లి. నాకు ఆయాసం పుట్టినది, మాట బొత్తుగా హేరస్వరం పడిపోతుంది. ఓర్చుకోను నాయన. అడుపులో చిచ్చుముట్టించినట్లడరు మంటలు ఓర్చుకోనమయ్యా. అడుపులో చిచ్చుముట్టించినట్లడరు మంటలు నక్షత్రేశ్వర ఓర్చుకమ్ము నాయనా. జరా పీడితుని నీ తల్లి పుత్రు దుఃఖము అనుభవకొడును గాక. ఓర్చుకొనుమయ్యా. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావలి, నా కాళ్ళు కదుములు గట్టి పచ్చి పుండుల వలె ఉన్నవి సరికదా, చావసిద్ధముగా ఉన్న వారికి ఈడ్చుతున్నట్లు ఈడ్చుతున్నవి తల్లి. అమ్మా అయ్యా ఒక విషయం తల్లి, ఉన్నదున్నట్టు యథార్థం చెప్పు తల్లి. అమ్మా సరే నాయనా. నేను ఇప్పుడు బ్రతికే ఉన్నానా తల్లి? అయ్యా స్వయంగా చక్కగా మాట్లాడుతున్నావు కదయ్యా. ఏమోనమ్మా, నేను స్వయంగా చక్కగా మాట్లాడుతున్నానేమో కానీ మా నాయన చెప్పాను, ఒరే నాయన నీవు మాట్లాడుతూనే ఉంటావురా, నీ ప్రాణాలు పోతాయిరా అని చెప్పి. లేదు నాయన, నీకేమి ప్రాణ భయం లేదు నాయన. ప్రాణానికి ఏమి భయం లేదు నాయన. అమ్మయ్యా ఎంత మంచి మాట చెప్పుకో తల్లి. అట్లనితో నీ భర్త వచ్చేందుకు నిశ్చింతగా విశ్రమించదరమ్మా. సరే నాయన. లేదు నాయన. కరుణామయులెవ్వరును ఈ పనులని పల్లె పాపులు రక్షింపరుగా కదా. ఎక్కడ దీనజన రక్షాదక్షులు ఎక్కడ ఈ దుఃఖపు నట్టేటన్ పడి ఏచు ఈ నుసువులను కాపాడా. ఎక్కడ పుట్టించువాడెక్కో పట్టగా మానవులు అనడ పల్కాలెక్కువైన పట్టణము కాటకంబయే పట్టణము కాటకంబయే నసరపబోలునే మేమగా పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ వెలగను మామము జగదేశ వెలగను మామము జగదేశ పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ. పరమేశ్వర తండ్రి స్వామి మా ఇంటి తెచ్చుకో తండ్రి స్వామి. పలు
నాయనా మనకు నేడే దైవం ప్రసాదించిన భోజనము తీసుకురము నాయన. ఈ కదలే ఫలములు తినే పరిస్థితిలో ఉంటున్నా తల్లి. అమ్మా గొంతులో తడిలేక నాలుక పిడచగట్టుకుని పోతున్నదమ్మా. దాశాంతికి నీరు చూపించదలే నీరు. నాయన అదిగో నాయన సరోవరము అందు దాహసంతి చేసుకుని రమ్ము నాయన.